వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ ఇయర్‌లో నిఫ్టీ ఎలా పర్ఫార్మ్ చేసింది? బులిష్‌గా పర్ఫార్మ్ చేసిందా? లేకపోతే బేరిష్‌గా పర్ఫార్మ్ చేసిందా? దీని గురించి మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్ర సార్ ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఈ ఇయర్‌లో మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ మొత్తం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఐ మీన్ బులిష్‌లో ఉందా? లేకపోతే బేరిష్‌లో ఉందా? 2024లో మనకి మార్కెట్ అనేది ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది. ఆల్ టైమ్ హై ఫామ్ చేసిన తర్వాత 2024లో లాస్ట్ క్వార్టర్‌లో మార్కెట్ అనేది లిటిల్ బిట్ డౌన్ ట్రెండ్ వచ్చింది. ఆ డౌన్ ట్రెండ్ అనేది మనకి 2025 స్టార్టింగ్‌లో కంటిన్యూషన్ ఉంది. సో నిజంగా చెప్పాలి అంటే 2025 స్టార్టింగ్ అనేది డౌన్ ట్రెండ్‌తోనే స్టార్ట్ అయింది. ఓకే. సో అంటే ట్రెండ్ పరంగా తీసుకుంటే 2025 అనేది డౌన్ ట్రెండ్ మార్కెట్. ఓకే. కానీ తర్వాత మనకి ఒక సర్టెన్ పీరియడ్‌లో ఏమైందంటే బ్రేక్అవుట్ వచ్చింది. పాజిటివ్ బ్రేక్అవుట్ వచ్చింది. ట్రెండ్ ఏమో నెగెటివ్ చెప్తుంది. బ్రేక్అవుట్ వచ్చేసి పాజిటివ్ చెప్తుంది. అందువల్ల ఏమైందంటే 2025లో మెయిన్‌గా ఫస్ట్ 2 క్వార్టర్స్‌లో మనకి మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ అయింది. ఓకే. దాని తర్వాత కొంచెం పాజిటివ్‌గా అంటే న్యూట్రల్ నుంచి పాజిటివ్ రేంజ్‌లో క్లోజ్ అయింది. అంటే ఓవరాల్‌గా 2025 అనేది ఓపెనింగ్ ప్రైస్‌తో పోల్చుకుంటే పాజిటివ్‌గా క్లోజ్ అయింది. ఓకే. కానీ ఆ పాజిటివ్‌నెస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈక్విటీలో వాటిలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి పెద్దగా గ్రోత్ లేదు. ఓకే. ఎందుకు గ్రోత్ లేదు? మరి నిఫ్టీ పెరిగింది కదా! ఓపెనింగ్‌తో పోలిస్తే మనకి క్లోజింగ్ బేసిస్ మీద చూసుకుంటే పాజిటివ్‌గానే క్లోజ్ అయింది. కానీ గ్రోత్ లేదు. ఎందుకు గ్రోత్ లేదు అంటే మార్కెట్ మనకి ట్రెండ్ నెగెటివ్ చెప్తుంది. బ్రేక్అవుట్ పాజిటివ్ చెప్పింది. సో రెండు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి మార్కెట్ చాలా కాలం వరకు అంటే చాలా మంత్స్ వరకు కూడా మార్కెట్ అంతా రేంజ్ బౌండ్‌లో ఉంది. ఓకే. సో మొత్తం చూసుకున్నట్లయితే మార్కెట్ మొత్తంలో ఫ్రమ్ జాన్ టు ఇప్పటిదాకా మొత్తం ఎలా ఉంది సార్? ఒక పాజిటివ్ సైన్‌లో చూడొచ్చా? లేకపోతే నెగెటివ్ సైన్‌లో చూడొచ్చా? ఓవరాల్‌గా అయితే సింపుల్‌గా చెప్పాలంటే పాజిటివ్‌గానే ఉంది. 2025 అనేది పాజిటివ్ క్లోజింగ్. ఓకే. ఓపెనింగ్ ప్రైస్‌తో కంపారిజన్ చేసుకుంటే క్లోజింగ్ అనేది పాజిటివ్ క్లోజింగ్. ఓకే. ఇది మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే నేను ఒకసారి చార్ట్ మీద చూపిస్తాను. సో క్వార్టర్లీ అనాలిసిస్, మంత్లీ అనాలిసిస్‌ని బేస్ చేసుకొని మీరు ఒకసారి చార్ట్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది మనకి నిఫ్టీ క్వార్టర్లీ చార్ట్. 2024లో మార్కెట్ అనేది మనకి ఆల్ టైమ్ హై రీచ్ అయింది. ఆల్ టైమ్ హై రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకి 2024లో లాస్ట్ క్వార్టర్ అనేది కంప్లీట్లీ మనకి డౌన్ ట్రెండ్ లో ఉంది. సో నిఫ్టీ 2024 క్లోజింగ్ ప్రైస్ అనేది 2024 ఓపెనింగ్ తో కంపారిజన్ చేసుకుంటే మనకి ఆల్ టైమ్ హై కూడా ఫామ్ చేసి పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది మనకి 2025 కోసం డ్రా చేసుకున్న ట్రెండ్. ఇక్కడ మనకి ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉంది. ట్రెండ్ అప్ సైడ్ ఉంది అంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉండే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అయితే దానికి మనకి గోల్డెన్ రేషియో ప్లస్ బ్రేక్అవుట్ అనేవి రెండు సపోర్ట్ చేయాలి. గోల్డెన్ రేషియో అనేది ఆల్రెడీ టాప్ లో ఉండి మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తూ డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేస్తుంది. 2025 ఫస్ట్ క్వార్టర్ లో మనకి 2024 లో లాస్ట్ క్వార్టర్ లో ఉన్న సపోర్ట్ ని బ్రేక్ చేసి ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ప్రకారం కూడా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేసింది. సో 2025 లో మనకి ఫస్ట్ క్వార్టర్ అనేది నెగిటివ్ గానే క్లోజ్ అయింది. సెకండ్ క్వార్టర్ లో మనకి సపోర్ట్ దగ్గర ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుని 2025 ఫస్ట్ క్వార్టర్ యొక్క సపోర్ట్ దగ్గర మనకి రికవరీ వచ్చింది. ఏదైతే 2024 లో బ్రేక్ అయిన సపోర్ట్ ని మనం ఇక్కడ పెట్టుకున్నామో దీన్ని కూడా బ్రేక్ చేసింది. అంటే మార్కెట్ లో మనకి రికవరీ అనేది స్టార్ట్ అయింది. సో మనకి సెకండ్ క్వార్టర్ లో రికవరీ అనేది వచ్చింది. సెకండ్ క్వార్టర్ లోనే మనకి రెసిస్టెన్స్ ని కూడా బ్రేక్ చేసింది. సెకండ్ క్వార్టర్ లో మనకి మార్కెట్ అనేది విత్ రెస్పెక్ట్ టు బ్రేక్అవుట్ తో అప్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ చేసింది. కానీ ట్రెండ్ అనేది మనకి నెగిటివ్ ఇండికేట్ చేస్తుంది. బ్రేక్అవుట్ అనేది పాజిటివ్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ట్రెండ్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ట్రెండ్ దాకా వెళ్ళటం, డౌన్ సైడ్ రావటం, మళ్ళీ ట్రెండ్ దాకా వెళ్ళటం, డౌన్ సైడ్ రావటం, మళ్ళీ ట్రెండ్ దాకా వెళ్ళటం, డౌన్ సైడ్ రావటం. అందుకే మార్కెట్ అనేది ఇక్కడ ఒక రేంజ్ బౌండ్ లో బాగా స్ట్రగుల్ అయిపోయింది. ఏదైతే బ్రేక్అవుట్ పాయింట్ అనేది మనం మెన్షన్ చేసుకున్నామో అక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. అంటే మార్కెట్ అనేది మనకి పాజిటివ్ బ్రేక్అవుట్ దగ్గర మంచి హోల్డింగ్ అనేది తీసుకుని అక్కడి నుంచి మనకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అనేది అలానే కొనసాగుతూ ఉంది. థర్డ్ క్వార్టర్ లో మనకి ట్రెండ్ ప్లస్ రెసిస్టెన్స్ దగ్గర మనకి రిజెక్షన్ అనేది వచ్చింది. ఈ రిజెక్షన్ వచ్చి థర్డ్ క్వార్టర్ లో మనకి ఎక్కువ డౌన్ ట్రెండ్ అనేది వచ్చింది. వచ్చినప్పటికీ మనకి ఇక్కడ 2 టైమ్స్ ఏదైతే మనం రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ని ఐడెంటిఫై చేసామో ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ దగ్గర 2 టైమ్స్ మనకి సపోర్ట్ తీసుకుంది. ఫైనల్ క్వార్టర్ లో మనకి ఆ ట్రెండ్ ని అలానే కంటిన్యూ చేస్తూ పాజిటివ్ గానే వెళ్ళింది. అయితే 2024 లో ఏదైతే ఆల్ టైమ్ హై రీచ్ అయిందో ఆ ఆల్ టైమ్ హై దగ్గరే కొంచెం స్ట్రగుల్ అయ్యి మళ్ళీ అక్కడ మనకి రేంజ్ బౌండ్ అయింది. 2025 లో మార్కెట్ అనేది మనకి ఇనీషియల్ గా డౌన్ ట్రెండ్ లో కొనసాగింది. డౌన్ ట్రెండ్ లో కొనసాగినప్పటికీ మధ్యలో మనకి పాజిటివ్ బ్రేక్అవుట్ వచ్చింది. పాజిటివ్ బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ ట్రెండ్ నెగిటివ్ గా ఉండటం వల్ల మార్కెట్ అనేది చాలా మంత్స్ మనకి రేంజ్ బౌండ్ లో ఉండి ఫైనల్ గా పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇది మనకి క్వార్టర్లీ అనాలిసిస్.
దీన్నే మనం మంత్లీ అనాలిసిస్ గా చెక్ చేసుకుంటే మనకి 2024 అక్టోబర్ లోనే మార్కెట్ అనేది సపోర్ట్ ని బ్రేక్ చేసింది. అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది కంటిన్యూగా డౌన్ ట్రెండ్ లోనే నడిచింది. 2025 ఏప్రిల్ లో మనకి రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేసింది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది మనకి పాజిటివ్ గా కొనసాగింది. అయితే మనకి ట్రెండ్ సపోర్ట్ చేయలేదు, ఓన్లీ బ్రేక్అవుట్ సపోర్ట్ చేసింది కాబట్టి కొంచెం రేంజ్ బౌండ్ అనేది ఎదురైంది. ఫైనల్ గా మనకి పాజిటివ్ గా వెళ్ళింది. ఇది ఓవరాల్ గా మనకి 2025 లో నిఫ్టీ అనాలిసిస్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.